ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు ఏకీభవించి కళ్ళు మూసుకొని తల్ల వంచుకొని ఏకీభవించండి. అలాగే ముందుగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఫస్ట్గా ప్రభా స్తోత్రం నాయన యేసయ్య తండ్రి, మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలో మీరు ఉండండి ప్రభా. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. మరి చేయి విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. ముందుగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడ పరలోకమందున్న తండ్రి, దేవాది దేవ మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని లోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల మంది చేత కొని ఆడబడుతున్న మహోన్నతుడ మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలనైనా. మేము పాపులమైనప్పటికీ కూడా మా ప్రార్థన మీరు ఆలకించే దేవుడు నైనా. మమ్మల్ని రక్షణ మార్గంలో నడిపించిన దేవాది దేవుడు నీవేనైనా. తల్లి గర్భంలోనే పిండ దశలోనే మమ్మల్ని ఎరిగిన మహోన్నతుడు మీరేనైనా. సమస్త మెరిగిన దేవాది దేవుడు నీవేనైనా. మేమేమై ఉన్నాం అది మీ కృపయేనైనా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మరియ గర్భంలో జన్మించిన మహనీయుడ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ, ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవ మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీతిమంతుడు నీవేనైనా. మహాపరిశుద్ధుడివి, భూమికి ఆకాశం గదిపతి అయిన మహోన్నతుడు నీవేనైనా. ఆకాశం నీ సింహాసనం చేసుకుని కూర్చున్న మహోన్నతుడు మీరేనైనా. ఆకాశం నీ సింహాసనముగాను భూమిని పాదపీఠంగా చేసి కూర్చున్న మహోన్నతుడ మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. యథార్థవంతుడివి, మహోన్నతుడివి, సర్వాధిపతివి, సర్వ సృష్టిని సృష్టించిన మహోన్నతుడు, ఒక్క మాటతో సృష్టించిన మహోన్నతుడు మీరేనైనా. స్తుతులకు పాత్రుడా, ఆది సంభూతుడా, నిజదేవుడా, అద్భుతాలు చేయవాడు, ఎన్నో వేల కోట్ల నామాలతో స్తుతింపబడుతున్న దేవాతి దేవ స్తోత్రాలనైనా. రాజాదిరాజ స్తోత్రాలనైనా. సర్వలోకాధికారివి, సైన్యములకు అధిపతి అయిన మహోన్నతుడు నీవేనని. మహిమగల దేవ, మృత్యుంజయుడా, సర్వకృపానిధి, ప్రేమగల తండ్రి, దయగల దేవ, సర్వేశ్వరుడ, మహిమ ప్రభు, ప్రేమగల తండ్రి, అతి సుందరుడ, నిత్య జీవముగల దేవ, పరలోకమందున్న ప్రభు, కృపా సత్య సంపూర్ణుడ, కృపగల దేవ, అబ్రహాము దేవ, ఇసాకు దేవ, యాకోబు దేవ, ఎన్నో వేల కోట్ల నామాలతో స్తుతింపబడుతున్న మహోన్నతుడ మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు. నేను మా కన్య అయిన మరియ గర్భం జన్మించి 30 సంవత్సరాలు సాధారణ జీవితం కలిపి 3.5 సంవత్సరాలు అనేక మహోద్భుత కార్యములు చేసిన దేవాది దేవుడు నీవేనైనా. స్తోత్రం నైనా. ఎంతో మందికి చూపు లేని వారికి చూపు ఇచ్చారు తండ్రి, వాక్కు లేని వారికి వాక్కు ఇచ్చారు తండ్రి. అలాగే కుష్ఠరోగుని స్వస్థపరిచారు తండ్రి. వినికిడి శక్తి లేని వారికి వినికిడి శక్తిని ఇచ్చారు తండ్రి. అలాగే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీ అంగీ ముట్టగానే స్వస్థపరచబడింది తండ్రి. అందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే మా కుటుంబాల్లో కూడా మీరు అనేక మహోద్భుత కార్యములు చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా యొక్క అర్హతను బట్టి కాదు తండ్రి, మా యొక్క యోగ్యతను బట్టి కాదు తండ్రి, మీరిచ్చిన కృపనైనా, మీరిచ్చిన కృపను బట్టి మేము ఈరోజు ఇలా ఉన్నామంటే అది మీ చిత్తమే తండ్రి. యేసయ్య తండ్రి, మమ్మల్ని ముట్టండి ప్రభా. మీ యొక్క నామంలో ఎదగాలి తండ్రి, మార్గంలో నడుచుకోవాలి తండ్రి. అలాగే మేము పుట్టినప్పుడే ఎంతో పాపంతో పుట్టాము తండ్రి. మా పాపంను క్షమించి మమ్మల్ని రక్షణ వైపు మళ్ళించి మళ్ళీ ఎటువంటి పాప రోత జీవితంలో మేము పడిపోకుండా మీ యందు విశ్వాసంతో ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. ఎవరిని మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ బాధ పెట్టకూడదు. నట్టి హృదయాలు మన నుండి తీసివేయండి ప్రభా. అలాగే ఎటువంటి గర్వము, లోక సంబంధమైన వాటితో గర్వము కానీ, అహంకారము కానీ, పగ కానీ, ద్వేషము కానీ, రాగద్వేషం మా హృదయంలోకి తావలేకూడదండి. మీ ఎంత క్రీస్తు పోలిన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా. యేసయ్య, ప్రేమ, దయ, జాలి, కరుణ కలిగే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. మాకు అవసరాలు తీర్చే దేవాది దేవుడు నీవు ఉన్నావు తండ్రి. ఈ సమయంలో ఇక్కడ ఏకీభవిస్తున్న ప్రార్థనలు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే మా ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకి అవసరతలను తీర్చండి ప్రభా. మీరు చేయి విడిచిపెట్టే దేవుడు కాదని వాళ్ళకున్న ఏ అవసరతలు ఉన్నాయో, అలాగే రుణభారాలు ఉన్నాయి, ఆ రుణభారాలు సకాలంలో తీర్చివేసే విధంగా సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య, మాకు వచ్చిన వేతనాన్ని 30 60 100 ఫలవృద్ధి చేసే దేవాది దేవుడు నీవు ఉన్నావు తండ్రి. నీ గిన్నె పొంగి పొర్లు చెందని సెలవిచ్చిన విధంగా మాకు సహాయం దయచేసేవాడివి నేను మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చింది దేవాతి దేవ. రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చింది దేవాతి దేవ. మేము మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. మేము మీ తట్టు తిరగాలి తండ్రి.
ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి ఉన్న రుణభారాలు సకాలంలో తీర్చండి ప్రభు. అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి, ఎంతోమంది అనారోగ్య బారిన పడుతున్నారు తండ్రి, వారిని కూడా పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. యేసయ్య తండ్రి ప్రతి అవయవాన్ని ముట్టండి ప్రభు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే తరిమి కొట్టండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభు. పరలోక వైద్యుడు నీవేనైనా వాళ్ళకున్న ఏది ఏ అనారోగ్య సమస్య ఉందైతే తలనొప్పి అయితే తలనొప్పి, కాళ్ళు నొప్పులు, అలాగే ఏ బాధతో బాధపడుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న అవసరతలు సకాలంలో తీర్చండి ప్రభా. ప్రతి అవయవాన్ని ముట్టండి ప్రభా. పరలోక వైద్యుడు నీవేనైనా ఇహలోక వైద్యం ద్వారా వైద్యం చేసి పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. వాళ్ళకున్న అవసరతలు సకాలంలో తీర్చండి ప్రభా. అలాగే గర్భఫలం లేనివి భార్యాభర్తలకు గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. మీరు గర్భం తెరిచే దేవుడు నాయన, మీ యొక్క మాటతో గర్భం తెరవండి నాయన, సహాయం దయచేయండి ప్రభా. ఎంతోమంది వేదన పడుతున్నారు తండ్రి, అలాగే చదువుకున్న వారికి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. చిన్న బిడ్డలు తండ్రి చిన్నప్పటి నుంచి కూడా మీ నామంలో ఎదగాల తండ్రి, వారిని యవ్వన కాలంలో కాడుపోయిన నరునికి ఎంతో మేలను సెలవిచ్చినట్లుగా ఇప్పటి నుంచి మీ నామంలో ఎదగాలి తండ్రి, మార్గంలో నడుచుకోవాలి, తన సత్ప్రవర్తన కలిగి ఉండాలి తండ్రి, క్రమశిక్షణ ఇప్పటి నుంచి ఇవ్వాలి తండ్రి, సహాయం దయచేయనైనా వారికి ఉన్న అవసరతను సకాలంలో తీర్చి, అలాగే ఎగ్జామ్స్లో టైంలో ఎలా ఎగ్జామ్ రాయాలో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళు బిడ్డల మీద కుమ్మరించండి ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క విశ్వాసకున్న అవసరతను సకాలంలో తీర్చి మీ నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సహాయం అందిందని మీ యొక్క సాక్షిగా బిడ్డల్ని నిలబెట్టండి ప్రభా. సహాయం దయచేస్తారని విశ్వసిస్తున్నాము తండ్రి. నమ్ముటి నీ వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యమైనట్టు విశ్వాసంలో యోబుకున్న విశ్వాసం మాకు కలగజేసి మా చింత యావత్తు మీ మీద వేసి మేము మనుషులను ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించే హృదయాలు మాకు ఇస్తారని మన నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి విని ఎంత బతిమాలి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. నా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రియమైన యేసు క్రీస్తు మిక్కిలి విని ఎంత బతిమాలి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.